అవనికి తిరిగి స్వాగతం. సాధ్యమైనంత వరకు నూలు చీరలు, మామూలు కాటన్ చీరలు వాడడం శ్రేయస్కరం. అలాగే వేసవిలో బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం మంచిది కాదు. వేసవిలో ఎక్కడైనా ప్రయాణాలు పెట్టుకున్నప్పుడు ముదురు రంగు కలిగిన వస్త్రాలను, దుస్తులను గాని ఉపయోగించరాదు. లేత రంగువి లేదా తెలుపు రంగువి ఎండవేడిమిని గ్రహించుకోవు కాబట్టి వాటిని ఉపయోగించుకోవడం మంచిది. నమస్తే, నా పేరు కృష్ణలత. ఉర్వి టెర్రకోట ఈజ్ మై వెంచర్. నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి నేను బీటెక్ చేశాను ఇండియాలో. తర్వాత యుఎస్ వెళ్ళాను మాస్టర్స్ చేయడానికి. అక్కడ ఒక 5 years ఉన్న తర్వాత మళ్ళీ ఇండియా తిరిగి వచ్చాము. లైక్ నా హాబీస్ గురించి, నా ఇంట్రెస్ట్ గురించి కొంచెం ఆలోచించడానికి టైం దొరికింది. జ్యువెలరీ అంటే నాకు ముందు నుంచి ఇంట్రెస్ట్ అండి. గోల్డ్ బీయింగ్ ఎక్స్పెన్సివ్, ఎప్పుడూ లైక్ వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉండాలి అని అంటే దాంట్లో కొంచెం కష్టం. సో అందుకనేసి ఏదైనా కొంచెం డిఫరెంట్ వెరైటీ ఆఫ్ జ్యువెలరీస్ ట్రై చేద్దామని అనిపించింది. టెర్రకోట జ్యువెలరీ చేస్తే బాగుంటుంది అనిపించింది. అది చేసి నేను వేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ బాగుంది అని చెప్పేసి ఎంకరేజ్ చేశారు. అండ్ ఒకళ్ళు ఇద్దరు చేసి ఇవ్వమని కూడా అడిగారు. ఐ థాట్ ఓకే, అందరికీ నచ్చుతుంది అండ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అండ్ నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. లైక్ మా హస్బెండ్ కానీ, మా ఇన్లాస్ కానీ, మా పేరెంట్స్ సపోర్ట్ కానీ ఉంది. సో అలాంటప్పుడు వై డోంట్ ఐ స్టార్ట్ విత్ టెర్రకోట జ్యువెలరీ అని అనిపించింది. వన్స్ నేను స్టార్ట్ చేద్దాము అని అనుకున్న తర్వాత ఆల్మోస్ట్ నాకు లైక్ ఎక్స్పెరిమెంటేషన్ అది చేయడానికి ఒక 1.5 year టైం పట్టిందండి. అంటే మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లేస్ ఉంటాయి. టెర్రకోట క్లే అనేది దానికి ప్రాసెస్ కొంచెం ఎక్కువ. బికాస్ ఫస్ట్ క్లే తీసుకుని దాన్ని రిఫైన్ చేయాలి. రిఫైన్ చేసిన తర్వాత దానికి మనకు కావాల్సిన షేప్లో మౌల్డ్ చేసుకోవాలి. మౌల్డ్ చేసిన తర్వాత అగైన్ దాన్ని ఒక అట్లీస్ట్ 1200 degreeలో దాన్ని ఫైర్ చేయాలి. చేసిన తర్వాత దాన్ని పెయింట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అన్నీ చూస్తే మనకి ఈచ్ చిన్న ఆర్టికల్ అన్నా కానీ ఆల్మోస్ట్ ఒక 10 days పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. కావాల్సిన క్వాలిటీ రావడానికి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఉర్వి టెర్రకోట మేము ఫస్ట్ జ్యువెలరీతో స్టార్ట్ చేసాము, కానీ తర్వాత డిఫరెంట్ ఏరియాస్కి ఎక్స్టెండ్ చేసామండి. లైక్ ఫెస్టివల్ ఆర్టికల్స్ అని, కిచెన్ యూటిలిటీస్ అని, కిచెన్ డెకరేటివ్స్, తర్వాత కిడ్స్కి వర్క్షాప్స్, కార్పొరేట్ వర్క్షాప్స్, లైక్ ఆర్ట్ పార్టీస్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్. ఆల్ ఆర్ ప్రోడక్ట్స్, ఈవెన్ మేము ప్యాక్ చేసే బాక్సెస్ కూడాను దే ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ లైక్ హ్యాండ్మేడ్ పేపర్. ఆల్మోస్ట్ నియర్ టు ద నేచర్ అండ్ గ్రీన్గా ఉండాలి అని చెప్పేసి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. జ్యువెలరీలో మాకు వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి. లైక్ వెరీ సింపుల్ జ్యువెలరీ, లైక్ ఇయర్ రింగ్స్లో అయితే సింపుల్ ఇయర్ రింగ్స్ నుంచి జుమ్కాస్ టు ద పార్టీ వేర్ అలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. అండ్ ఈవెన్ సెట్స్లో వచ్చి లైక్ ఎవ్రీడే సెట్స్, లైక్ సింపుల్ సెట్స్ అని చెప్పేసి అవి ఉంటుంది. నెక్స్ట్ కస్టమైజ్డ్ జ్యువెలరీ చేస్తాము. సో కస్టమైజ్డ్ అని అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి, లైక్ క్లయింట్ ఒక శారీ పిక్చర్ ఏమైనా పంపిస్తే దానికి తగ్గట్టు, వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు సెట్ చేసి వాళ్ళకి చూపించడము. తర్వాత ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఉంటుంది. ఎక్స్క్లూజివ్ జ్యువెలరీలో మెయిన్ దాంట్లో కార్వింగ్స్ అండ్ స్కల్ప్టింగ్ వర్క్ అది ఎక్కువ ఉంటుందన్నమాట. సో మా దగ్గర జ్యువెలరీ రేంజ్ యాజ్ లో యాజ్ 100 rupees దగ్గర నుంచి ఆల్మోస్ట్ 3000 వరకు డిఫరెంట్ రేంజ్ ఆఫ్ సెట్స్ అండ్ జ్యువెలరీ అవైలబుల్ ఉంటుంది. డిఫరెంట్ ఫెస్టివల్స్కి డిఫరెంట్ ఆర్టికల్స్ ఇంట్రడ్యూస్ చేస్తామండి. లైక్ గణేష్ చతుర్థి అప్పుడైతేనేమో క్లే గణేషాస్, దెన్ రాఖీ టైంలోనేమో లైక్ టెర్రకోట రాఖీస్, అండ్ లాస్ట్ టైం ఫోటో రాఖీస్ కూడా ఇంట్రడ్యూస్ చేశాము. అండ్ హోలీకి అయితేనేమో ఆర్గానిక్ కలర్స్, న్యాచురల్ కలర్స్,
ఇలాగ దివాళీకి వచ్చేసేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దియాస్, అంటే ఈ దియాస్ దివాళీ టైంలో మనం యూస్ చేసుకుని దాని తర్వాత వాటిని అగర్బత్తి స్టాండ్స్ లాగా, పెన్ స్టాండ్స్ లాగా అలా డిఫరెంట్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో కొంచెం డిఫరెంట్గా ఉండే యూనిక్ ఐటమ్స్. సంక్రాంతి టైంలో బొమ్మల కొలువుకి కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బొమ్మలు అలాంటివి చేస్తాము. కిచెన్ ఆర్టికల్స్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటుందండి. అంటే బేసికలీ మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే అవి కిచెన్ స్పేసెస్ని ఇన్స్టెంట్గా బ్రైటన్ అప్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసినవి. నార్మల్గా మనం మట్టి జగ్స్, కుండలు యూస్ చేస్తూ ఉంటాము, వాటికి కొంచెం వాల్యూ ఎడిషన్ అనమాట. సో వీ విల్ పెయింట్ దెమ్. టీ కెటిల్స్, తర్వాత టీ గ్లాసెస్ని, సర్వింగ్ ట్రేస్, టీకి కాఫీకి యూస్ చేసే కప్స్, కాఫీ మగ్స్, క్యాన్స్, క్యానిస్టర్స్, ఇలాంటివన్నీ కిచెన్ ఆర్టికల్స్లో ఉంటుంది. మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లేస్ ఉన్నాయండి. లైక్ ఎయిర్ డ్రై క్లే, కిచెన్ క్లే, అలాగా పోర్సిలియన్, అలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. కాకపోతే టెర్రకోటా క్లే అనేది కొంచెం ప్రాసెస్ ఓరియంటెడ్. రిఫైన్ చేయడం దగ్గర నుంచి మనం మౌల్డ్ చేయడం దగ్గర నుంచి అది డ్రై కూడా కొన్ని కండిషన్స్లో, అంటే లైక్ కొంచెం ఎండ ఎక్కువ ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడు అవి బ్రేక్ అయిపోతూ ఉంటుంది. అదంతా అర్థం అవ్వడానికి కూడా కొంచెం టైం పడుతుంది, లైక్ బై ఎక్స్పీరియన్స్ అండి. ప్రాపర్ డ్రైయింగ్ అయిన తర్వాత కూడా వన్స్ క్లీన్లోకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో అయితే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద జ్యువెలరీ నాది పగిలిపోతూ ఉండేది. బికాస్ ఆఫ్ ఎయిర్ క్యాప్చర్ అయ్యి అవి అలా బ్రేక్ అవుతూ ఉండేది. ఓవర్ ద టైం చేస్తూ ఉన్న తర్వాత ఇప్పుడు మాత్రం లైక్ ఆ స్టెబిలిటీ అనేది వచ్చిందనమాట. కిడ్స్కి, కార్పొరేట్స్కి వర్క్షాప్స్ కూడా చెప్తామండి. కాంప్రిహెన్సివ్ వర్క్షాప్స్ ఉన్నాయి అండ్ మేము సమ్మర్ క్యాంప్ కూడా చేస్తాం. ఇట్స్ లైక్ డీటెయిల్డ్ వర్క్షాప్ అనమాట. సో వర్క్షాప్లో లైక్ డిఫరెంట్ ప్రొసీజర్స్తో ఎలాగ చేయొచ్చు ఆర్టికల్స్ అనేది వాళ్ళకి నేర్పిస్తాము. సో ఒకసారి అది నేర్చుకున్న తర్వాత వాళ్ళంతటిగా వాళ్ళు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే దే కెన్ చేయగలుగుతారనమాట. ఆర్ట్ పార్టీ వచ్చి ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్ అండి. వాట్ వీల్ డూ ఇస్ కిడ్స్ని ఆల్మోస్ట్ ఒక 40 minutes to 1 hour ఎంగేజ్ చేస్తాము పార్టీలో. అంటే వాళ్ళకి నచ్చిన ఐటమ్ ఏదన్నా చేయొచ్చు, లైక్ నేమ్ ప్లేట్ అన్నా, కీ చైన్ అన్నా, పెన్ స్టాండ్ అన్నా. సో వాళ్ళకి నచ్చిన ఐటమ్ ఏదైతే అది వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత వాట్ ఎవర్ దే డూ దాన్ని రిటర్న్ గిఫ్ట్ కింద తీసుకెళ్తారు. రొటీన్ పార్టీస్ కన్నా ఇట్ ఈస్ బిట్ ఇంట్రెస్టింగ్ అనమాట. అండ్ కిడ్స్ వాళ్ళే చేస్తారు కనుక సో వాళ్ళు దే పొసెస్ ఇట్ అనమాట. సో వాళ్ళకి కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బడ్జెట్ బట్టి, నెంబర్ ఆఫ్ కిడ్స్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ ప్లాన్స్ ఉంటాయి. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. మోస్ట్లీ ఆన్లైన్ సేలే చేస్తాను నేను. లైక్ ఆన్లైన్ ఫేస్బుక్కే కానీ త్రూ మై పేజ్ కానీ సేల్ ఉంటుంది. వర్డ్ ఆఫ్ మౌత్ ఇంకొకరికి చెప్పడము, కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి బేసికలీ స్టాల్స్ అది పెడుతూ ఉంటాను. గేటెడ్ కమ్యూనిటీస్ ఇలాంటి చోట చేస్తూ ఉంటాను. మార్కెట్లో ఇలాగ టెర్రకోటా ఆర్టికల్స్కి, ఐటమ్స్కి చాలా డిమాండ్ ఉందండి. మనం టైం ఉండి, కొంచెం ఇంట్రెస్ట్ ఉండి, మనకి కొంచెం మనం ప్యాషనేట్గా, ఫోకస్డ్గా వర్క్ చేస్తే డెఫినెట్లీ ఎంకరేజ్ చేసే కస్టమర్స్ ఉన్నారు. ఇంట్లో కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నవాళ్ళు అండ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ ఇంటి దగ్గర నుంచే ఇవి చేయడం స్టార్ట్ చేయొచ్చండి. స్టార్ట్ చేసి కొంచెం చిన్నగా ఆన్లైన్ సేల్ లేకపోతే మీ కమ్యూనిటీస్లో సేల్ అలాగా ట్రై చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ ఏదన్నా కానీ డౌట్స్ ఉన్నా కానీ, ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ డెఫినెట్లీ మీరు మాకు కాల్ చేయొచ్చు. చిటికలో చిన్న చిట్కా చూసేసి ఆ తర్వాత బ్రేక్ తీసుకుందాం. వంకాయ ముక్కలు కోయగానే వెంటనే నల్లబడకుండా ఉండాలంటే ముక్కలు వేసే నీళ్లలో 1 స్పూన్ పాలు వేయాలి.